వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతుందనే చెప్పాలా. కొనసాగుతుందంటే కాదు, ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అరాచకం సృష్టించి టీడీపీ పరిపాలన ఈ 5 సంవత్సరాలు కొనసాగిస్తారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళు గెలిచిన కానించి గెలవకముందు అంటే గెలుపు ప్రకటించక ముందే ఏదైతే ఓటింగ్ లేపులో గెలిచిన కానించి దాడులు, దౌర్జన్యాలు మొదలుపెట్టేశారు. అయితే అయిపోయింది. కార్యకర్తలు అయిపోయారు, నాయకులు అయిపోయారు. ఇప్పుడు కార్యకర్తలు అయిపోయారు, నాయకులు ఇప్పుడు నాయకుల మీద పడ్డారు. నాయకుల మీదుగా పైపెచ్చట కుట్రపూరితంగా వైసీపీ పార్టీ మీద కక్ష కట్టే విధంగా కేసులు విధించారు. గతంలో దాడులు చేశారు. ఇప్పుడు కేసులతో వేధించాలనే విధంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఏదైతే వైసీపీ పార్టీ కోసం పనిచేసిన వాలంటీర్స్ అంటే వైసీపీ పార్టీ కోసం పనిచేశారని కాదు, జనాల కోసం పనిచేసి ఏదైతే వైసీపీ పార్టీకి మానసిక పుత్రికలు, వైసీపీ పార్టీకి వీళ్ళే వెన్నుపూసలు లాంటి వాళ్ళని చెప్పుకుంటే వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ రివర్సు వైసీపీ పార్టీ మీద కేసు పెట్టే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే కొడాలి నాని గారు నిన్నైతే ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు కార్యకర్తలను ఎవరినైనా వేధిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నిందలేస్తున్నారు, ఏమని ఫర్నిచర్ దొంగ అది ఇదని ఏం పీక్కుంటారో ఆఫ్టర్ ఆల్ ఫర్నిచర్ దొంగతనం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆఫ్టర్ ఆల్ అది అని కొడాలి నాని గారు మాట్లాడారు. ఏమి ఏదిస్తారా వేధించండి, ఏమైనా చేసుకోండి అని కొడాలి నాని గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు టీడీపీ పార్టీకి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడి ఈరోజు కొడాలి నాని గారిపై కేసు పెట్టారు. ఏమని? వాలంటీర్స్ గతంలో వైసీపీ పార్టీలో కోసం బలవంతంగా రాజీనామా చేయించారు. ఇప్పుడు మేము మా రాజీనామాలు చేశారు, మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు, అందుకని కొడాలి నాని మీద కేసు పెడతామని గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి మీద కేసు పెడతారు. ఇది ఎంత కుట్రపూరితం అంటే చూడండి ఒకసారి. వైసీపీ పార్టీలో పనిచేసి వైసీపీ పార్టీ కోసం చేసి ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ మీదనే కేసు పెడతారంటే ఎంత దారుణం. ఇది ఒక కుట్రపూరితంగా జరిగిందే తప్ప మరొకటి లేదు. వైసీపీ పార్టీలోనే పనిచేశారు గతంలో, కానీ వైసీపీ పార్టీకి వాలంటీర్లు ఎంత పెద్ద నష్టం తీసుకొచ్చారంటే 11 సీట్లు వచ్చిన కారణం వాలంటీర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంత ఘోరంగా వైసీపీ పార్టీని ఓడగొట్టి ఒక భాగం అనే చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి. వాలంటీర్ వ్యవస్థనే సగం ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కుల మత భేదం లేకుండా పార్టీకి అతీతంగా కాకుండా ప్రతి ఒక్కరిని వాలంటీర్ వ్యవస్థలో జాయిన్ చేసుకున్నారు. దాంట్లో టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అందువల్లనే సగం ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే కొడాలి నాని గారి మీద కేసు పెట్టిందా అది కుట్రపూరితంగానే చెప్పుకోవచ్చు.